మార్చి నెల 14వ తారీఖు 2025 శుక్రవారం నాడు హోలీ పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:28 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 12:26 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈ రోజు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర ఉదయం 8:49 వరకు. వర్జము మధ్యాహ్నం 2:17 నుండి సాయంత్రం 4:03 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 1:49 నుంచి 1:59 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:52 నుంచి తెల్లవారి 5:40 వరకు. అమృత గడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి నెల 14వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి చంద్రుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల ఆర్థిక లాభ సూచనలు కనిపిస్తున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి, శారీరక అలసట, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించండి. గోధుమలను దానంగా ఇచ్చుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు మిథునంలో సంచరించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉండబోతున్నాయి. ధనలాభము, కుటుంబంలో శుభవార్త, శుభకార్యాలు చేయడము, కొత్త పరిచయాలు కలుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గాదేవి పూజ చేసుకోండి. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దీంతో పాటు ఈరోజు తప్పనిసరిగా తెల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్ర ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు, శుభవార్తలు వినడము, విజయాలు కలగడము ఈ సమయంలో జరుగుతుంది. ఉద్యోగస్తులకు, విద్యా వ్యాపార రంగంలో ఉన్న వారికి పురోగతి కనిపిస్తోంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ధాన్యాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి.